ఇట్స్ వెరీ మచ్. అంటే ప్రతి 10 మందిలో కూడా దాదాపు 5గురు దాటే ఉంటున్నారండి ఇప్పుడు ఆ లెక్కల ప్రకారం చూస్తే. లెక్కల ప్రకారం అదే అంటున్నాను. ఎందుకు ఇంత అసలు డయాబెటిస్ ఇంత ఈ స్థాయిలో పెరిగిపోవడానికి డయాబెటిస్ క్యాపిటల్‌గా హైదరాబాద్ మారిపోయిందంటారు. ఇండియా ఆల్సో క్యాపిటల్ అయిపోయిందంటారు. ఏం జరుగుతుంది మేడం డయాబెటిస్ విషయంలో? ఎందుకు ఇంత సివియారిటీ వస్తోంది? అంటే ఇందులోని అన్నిటికంట మనం గ్రాడ్యువల్‌గా ఇప్పుడు చూస్తే ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పెరుగుతోందండి. ఇప్పుడు ఎందుకు మనకి ఇండియాలో అని కానీ, లేకపోతే ఇన్ జనరల్‌గా మీకు చెప్పాలంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్‌లో అవును. కానీ డయాబెటీస్‌ది ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటోందండి. సౌత్ ఈస్ట్ ఏషియాలో ముఖ్యంగా ఇప్పుడు దానికోసం చేసిన చాలా స్టడీస్ ఇవాల్యుయేట్ చేసి చూసిన దాంట్లో తెలిసింది ఏమిటి అంటేను, ఇప్పుడు మీరు డిఫరెంట్ రేసెస్ తీసుకున్నారనుకోండి, ఒక అమెరికన్ తీసుకున్నారు, ఒక యూరోపియన్ పర్సన్ తీసుకున్నారు, ఆఫ్రికన్ తీసుకున్నారు, సౌత్ ఈస్ట్ ఏషియన్, ఇండియన్, చైనీస్ ఆర్ ఆస్ట్రేలియన్ ఇలాగా డిఫరెంట్ రేసెస్‌లోని అదే ఏజ్ ఉండి, అదే హైట్ వెయిట్ ఉండి, అన్నీ అలా ఉన్న వాళ్ళ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ చేసిన దాంట్లో తెలిసింది ఏమిటంటే, ఇన్ జనరల్‌గా సౌత్ ఈస్ట్ ఏషియన్స్‌లోని ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి. ఇన్ కంపారిజన్ టు అవర్ మసిల్స్. సో సేమ్ హైట్, సేమ్ వెయిట్, సేమ్ ఏజ్ ఉన్న ఒక అమెరికన్, ఆఫ్రికన్, సౌత్ ఈస్ట్ ఏషియన్ని మీరు కంపేర్ చేస్తే, మన ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఫ్యాట్ కాంపోజిషన్, ఫ్యాట్ పర్సంటేజ్ ఇండియన్స్ అంతా కొవ్వు బట్టి ఉన్నారు. సో దాన్ని మేము లీన్ ఫ్యాట్ ఇండియన్స్ ఆర్ లీన్ ఫ్యాట్ ఫినామినన్ అంటాం అనమాట. బరువు తక్కువ ఉండొచ్చు కానీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది బాడీ కాంపోజిషన్. అంటే ఫ్యాట్ అనేది ఎప్పటికీ కూడా ప్రమాదం అండి బాడీకి? ఎప్పటికీ అంటే అందులో కూడా 2 రకాల ఫ్యాట్స్ ఉంటాయండి. సో వైట్ ఫ్యాట్ ఉంటుంది, ఇంకోటి గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అనుకోవచ్చు. సో బేసికలీ ఏమిటి ఉంటుందంటే ఆ బ్యాడ్ ఫ్యాట్ వల్ల రకరకాల మాలిక్యూల్స్ కొలెస్ట్రాల్ అండి, దాన్ని కొలెస్ట్రాల్ అనమండి. అంటే ఇదేమో మన ఎడిపోస్ టిష్యూ, ఫ్యాట్ టిష్యూ గురించి మాట్లాడుతున్నాను. ఈ మనం మెజర్ చేసేదేమో మీరు అనేది గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్, అది కొలెస్ట్రాల్ అయి ఉండొచ్చు, ట్రైగ్లిసరైడ్స్ అయి ఉండొచ్చు, ఎల్డిఎల్ అయి ఉండొచ్చు. కానీ మన బాడీ కాంపోజిషన్ లో చూసేది ఏంటంటే మన బాడీలో ఎంత ఫ్యాట్ టిష్యూ ఉంది అన్నది. సో అందులో మనం చూసింది ఏమిటి అంటేను, ఆ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల, బ్యాడ్ రకమైన ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫ్యాట్ తో ఏమవుతుంది అంటేను అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే మన బాడీలో పనిచేస్తున్న ఇన్సులిన్, ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ అది సరిగ్గా పని చేయలేదు. సో దానివల్ల బాడీ మీద రకరకాల కెమికల్ చేంజెస్ వచ్చి డయాబెటీస్ కి ఒక ప్రీ డిస్పోజిషన్ అన్నది వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మీరు ఒక పదం విని ఉండాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డయాబెటీస్ తో చాలా క్లోజ్లీ లింక్డ్ ఉందన్నమాట. సో ఈ రెండిటి వల్ల, సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో షుగర్ తొందరగా రావచ్చు. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఒక ముఖ్యమైన కారణం ఏమిటి? ఓవర్ వెయిట్ అవ్వడం, ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, రాత్రి సరిగ్గా నిద్రలు ఉండలేకపోవడము, స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ. సో ఓవరాల్ గా క్యూములేటివ్ గా చూసుకుంటే ఇదంతా ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ విచ్ ఇస్ ఆల్సో జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్, బికాస్ మన బాడీలో ఫ్యాట్ కాంపోజిషన్ ఎక్కువ ఉండడము అండ్ ఉన్న జెనెటిక్ చేంజెస్ వల్ల అన్నమాట. సో అందుకనే డయాబెటిస్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు అండ్ యంగర్ ఏజ్ లో కూడా వస్తున్నారు. అవునండి. ప్లస్ చాలా మందిలో ఇప్పుడు పిల్లల్లో కూడా చూస్తూ ఉంటారు. నిజమేనండి అది? అవునండి, పిల్లల్లో కూడా చూస్తుంటాం. ముందు మేము వినేది, చూసేది ఎలా ఉండేది అంటే, మీరు చెప్పినట్టుగా టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ అని వేరే రకాలు. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ముందు చిన్న పిల్లల్లో మేము మోస్ట్లీ టైప్ 1 డయాబెటీస్ ఉంటుందేమో అని, అది మా ట్రెడిషనల్ టీచింగ్ అన్నమాట. టైప్ 1 డయాబెటీస్ అంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ఆర్గన్ నే మన బాడీ డిస్ట్రాయ్ చేసేస్తుంది బికాస్ ఆఫ్ సర్టన్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్. అంటే మన బాడీ ఇమ్యూనిటీ ఆ ప్యాంక్రియాస్ సెల్స్ ని ఫారెన్ సెల్స్ అనుకొని వాటిని డ్యామేజ్ చేయడం వల్ల బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. దానివల్ల డయాబెటీస్ రావడం ముఖ్యంగా చిన్న పిల్లల్లోని, చాలా చిన్న వయసులోని, కొన్ని నెలలు లేకపోతే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు వచ్చే పిల్లల వాళ్ళు ఇలా చూసేవాళ్ళం ఎర్లీ టీన్స్ లో. ఇప్పుడు ఏమవుతోంది అంటే, నువ్వు ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, ఒబీస్ ఉండడం, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలోని, చిన్న పిల్లల్లో, టీనేజర్స్ లో కూడా ఇలాగా మేము టైప్ 2 డయాబెటీస్ అన్నమాట. అంటే అది కూడా చూస్తున్నాం పిల్లల్లో ఇప్పుడు చూస్తున్నాం. ఇది తేడా వచ్చింది. మీరు ఇంతకుముందు బీపీ గురించి చెప్పినప్పుడు కానీ, మన ఇంటర్వ్యూ మొదలైనప్పటి నుంచి మీరు ఒక విషయం అయితే కామన్ గా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు డయాబెటీస్ లో కూడా ఆ విషయాన్ని చాలా నొక్కి ఒక్కాడిస్తున్నారు మీరు. అదేంటంటే స్థూలకాయం, ఒబేస్. అంటే ఒబేసిటీ ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందా?
వాళ్ళ ఉందండి. బాడీకి ఉంటుందా ఖచ్చితంగాను? ఉంటుందండి. ఉంటుంది. సో ఒబిసిటీ అంటే దీన్ని మేము మా మెడికల్ లాంగ్వేజ్ లో మెటబాలిక్ సిండ్రోమ్ అని ఒక టర్మ్ ఇచ్చేమన్నమాట. అందులోని కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. బాడీ ఓవర్ వెయిట్ ఉండడము, ఓబీస్ ఉండడము, అది కాకుండా వాళ్ళలోనేమో హై బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే షుగర్, డయాబెటీస్ ఉండడం కానీ, ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్, స్ట్రోక్ అవుట్ వస్తుంది, యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో అండ్ వేరే ఒబిసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్. సో ఇవన్నీ బేసికలీ లైఫ్ స్టైల్ ఓవర్ వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ కరోనా ఎపిడమిక్ నడుస్తున్నప్పుడు కూడా మేము అనేది ఒకటే, అంటే ప్రాబబ్లీ కరోనా కంట కూడా ఇప్పటి కూడా వరల్డ్ లో చాలా ముఖ్యమైన ప్రాబ్లం ఆ టైం అప్పుడు కూడా ఏది ఉండేదంటే ప్రాబబ్లీ ఒబిసిటీయే. అండ్ అందులో ఇంట్లో ఉండడము, లాక్డౌన్స్ వల్ల, ఇంకా ఎక్సర్సైజ్ అది లేకపోవడము, డైట్ అని రకరకాల వంటలు చేసుకోవడానికి ఛాన్స్ దొరికి తినడం, అలాగా దానివల్ల ఒబిసిటీ ప్రమాణం పెరిగింది అన్నట్టుగా. కానీ ఇన్ జనరల్ గా డెఫినెట్లీ ఒబిసిటీ పెరగడం వల్ల మేము ముందు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఎస్ అండి. ఒకసారి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది అని కన్ఫర్మ్ అయ్యాక రెగ్యులర్ టాబ్లెట్లు అవి వేసుకుంటూ జాగ్రత్తగా లైఫ్ స్టైల్ కాపాడుకుంటూ ఉంటే డయాబెటీస్ అనేది అంత ప్రమాదకరమైన వ్యాధి కాదు అనుకోవచ్చు అంటారా? ప్రమాదమైన వ్యాధి అంటే అది ఎలాగా అంటే ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ ద మిడిల్, ద ట్రూత్. నేను చెప్పాలంటే మనం దాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీరు అన్నట్టుగా లైఫ్ స్టైల్ కంట్రోల్లో ఉంచుకొని, మెడికేషన్స్ కరెక్ట్గా వాడి, డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకున్నాం. ఆ HbA1c మ్యాజిక్ ఫిగర్ 7 అనుకున్నాం అనుకోండి, దాన్ని 7కి కింద ఉంచుకున్నామంటే యూజువలీ మనకి డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే మేడం చాలా మందిలో నేను చూస్తూ ఉంటాను, నాకు 20 ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉంది తెలుసా, నాకు 30 ఏళ్ళ నుంచి ఉంది తెలుసా డయాబెటీస్, టాబ్లెట్లు పడుతూ అంతే అలాగే చూసుకుంటున్నాను అనడం విన్నాను నేను. అవునండి. సో అంటే అంత ప్రాబ్లమాటిక్ ఇష్యూ అయితే కాదా? అంటే స్పెక్ట్రమ్ ఉంటుందండి బేసికలీ అందులో కూడాను. కాకపోతే మనం చిన్నపిల్లలకు కానీ దేనికైనా చెప్తాం కదండి, ఫౌండేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో షుగర్ తెలిసిన తర్వాత ఫస్ట్ 10 to 15 years లోని మనం ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాము, ఎంత మంచి కంట్రోల్లో ఉంచుకుంటాము, లైఫ్ స్టైల్ ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాము, మనకి ఫ్యూచర్ లో దానివల్ల కాంప్లికేషన్స్ రావడానికి రిస్క్ తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చూసుకోవాలి. అండ్ షుగర్ ఖచ్చితంగా స్వీట్స్, అలాగే ఫ్రూట్స్, అంటే తీయగా ఉండే ఫ్రూట్స్, ఇవన్నీ తినే వాళ్ళకి ఖచ్చితంగా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కూడా ఉంటుంది, కానీ ఇట్ మైట్ నాట్ బి డైరెక్ట్లీ రిలేటెడ్. అంటే 1+1 2 అని మనం ఇక్కడ చెప్పలేము. కానీ ఎంతైనా సరే ఇప్పుడు స్వీట్స్ ఓవర్ ఈట్ చేయడం కానీ అది కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ కాదు కదా. ఎందుకంటే దానివల్ల ఎక్స్ట్రా షుగర్ ఒకటి తీసుకుంటాము, ప్లస్ దాంతో పాటు ఫ్యాట్ ఇంటేక్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల వచ్చే బాడీలో మళ్ళీ మార్పులు వేరే ఉంటాయి. సో ఖచ్చితంగా షుగర్ వస్తుందని మనం అనలేం, కానీ డెఫినెట్లీ ఓవర్ ఈటింగ్ ఆర్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకుందాం, ఒక వ్యక్తికి విపరీతంగా స్వీట్లు తినడం ఇష్టం, అండ్ అట్ ద సేమ్ టైం అతను మంచి వర్కౌట్స్ అవి చేస్తాడు, ఖచ్చితంగా వాక్ చేశాడంటే టీషర్ట్ తడిసిపోతుంది, అంటే చెమటలు వచ్చేలా వాక్ చేస్తాడు, జిమ్కి వెళ్తాడు, చాలా చక్కగా ఉంటాడు, బట్ తినడం మాత్రం ఎక్కడ ఆపడు, బ్రహ్మాండంగా తింటాడు, స్వీట్స్ ఆల్సో. సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఇది కూడా ఎలా ఉంటుందంటేనండి, ఇన్ జనరల్గా ఇట్ ఈస్ మనం అంత వాక్ చేసినా లేకపోతే జిమ్ చేసినా, కార్డియో చేసినా, ఏమి చేసినా సరే కూడా ఇప్పుడు మనం ఒబిసిటీ అని కానీ హెల్దీ లైఫ్ స్టైల్ అని కానీ తీసుకుంటే అందులో మనం 100% మనం దాన్ని ఒక ఇది తీసుకున్నాం అనుకోండి, 70% ఆఫ్ అవర్ హెల్త్ ఇస్ డయట్. 70% ఆఫ్ అవర్ హెల్త్ స్టిల్ రిమైన్స్ డయట్. మిగతా 30% లో మనకి ఎక్సర్సైజ్, స్లీప్, జనరల్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, అవన్నీ వేరే విషయాలు. కాకపోతే బట్ స్టిల్ ద ఫౌండేషన్ ఇస్ డయట్. సో నేను ఇవాళ ఒక ఫుల్ మ్యారథాన్ చేసి వచ్చిన తర్వాత కూర్చొని 5 బర్గర్లు తిన్నానంటే ఆ మ్యారథాన్ చేసిన తర్వాత అన్ని బర్గర్లు ఆ బర్గర్ సైడ్ ఎఫెక్ట్ ఎక్కడికి పోదు. ఓకే. సో అంటే మనం వర్కౌట్ చేసేస్తున్నాం, లేకపోతే మన టీషర్ట్ తడిసేలాగా వాకింగ్లు, రన్నింగ్లు, జాగింగ్లు చేస్తున్నాం,
మేము బాగానే తింటామంటే తినకూడదు. తినకూడదు. అతి సర్వత్రా తినకూడదు. వర్జయేత్ అంటారు. ఖచ్చితంగా ఎక్కువ తినకూడదు. ఎక్కువ తినకూడదు. Yes. అంటే సీక్రెట్ ఆఫ్ లాంజివిటీ నేను చెప్పాలి అంటే ఎస్ మ్యామ్, అదే కావాలి. ఈట్ లెస్ దెన్ యువర్ సెటైటీ. అంటే ఇప్పుడు నా కడుపు నిండింది అని తెలుస్తోంది అంటే అక్కడికి ఆపేసి. ఆపేయాలి. ప్లస్ ఎంత ఫిజికలీ యాక్టివ్ ఉండగలిగితే అంత ఫిజికలీ యాక్టివ్ మంచిది. ఉండాలి.